సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతికి 3 సినిమాలు వస్తుంటే ఆల్రెడీ 2 థియేటర్లోకి వచ్చేసాయి. రిజల్ట్ కూడా వచ్చేసింది. కాస్త లేట్ అయినా వెంకీ సంక్రాంతికి వస్తున్నాం లేటెస్ట్ గా వస్తోంది. పండగ సినిమాల్లో ఎక్కువ హైప్ ఈ మూవీకే ఎందుకు వచ్చింది? వెంకటేష్ ఏ సినిమాకు లేని విధంగా ఈ సినిమాపై ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టి ప్రమోషన్ ఎందుకు చేశాడు? వెంకీ సినిమాకు ప్రమోషన్ అంటే 4 ఇంటర్వ్యూలు 2 ఈవెంట్లతో సరిపోతుంది. కానీ నెల రోజులుగా మరో పని పెట్టుకోకుండా హ్యూజ్ లెవెల్లో సంక్రాంతికి వస్తున్నాంను ప్రమోట్ చేశాడు. కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ F2, F3 వంటి హిట్స్ ఇచ్చాడు అన్న నమ్మకం కాబోలు, సినిమా సక్సెస్ పై ఉన్న కాన్ఫిడెన్స్ కాబోలు ఎక్కడికి వెళ్లినా డాన్స్ చేసి మరీ టీమ్ ను హుషారెత్తించాడు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఈ 3 ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నామే. యూట్యూబ్ లో టాప్ 10 ట్రెండింగ్స్ లో 5 చాలా కాలంగా ఈ సినిమానే ఉంది. పాటలే కాదు, ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ కూడా ఈ టాప్ 10 లో ఉండడం విశేషం. భీమ్స్ మ్యూజిక్ సంక్రాంతికి వస్తున్నాంకి హైప్ తీసుకొచ్చింది. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవిశ్రీ, తమన్. ఈ ఇద్దరితో పాటు 2 ఏళ్లుగా అనిరుద్ పేరు కూడా మోత మోగిస్తోంది. అయితే సంక్రాంతికి వస్తున్నాంతో భీమ్స్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 18 ఏళ్ల తర్వాత రమణ గోకుల పాడిన పాట చార్ట్ బస్టర్ కావడం, అలాగే వెంకీలోని ఎనర్జీని బయటికి తీసుకొచ్చి పాడించిన బ్లాక్ బస్టర్ సంక్రాంతి సాంగ్ సినిమాను కూడా బ్లాక్ బస్టర్ చేస్తుందేమో చూడాలి మరి. వెంకీ కెరియర్ లో F2 హైయెస్ట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ పరంగా 100 కోట్లు దాటినా జీఎస్టీ రెంట్స్ పోను 81 కోట్ల షేర్ వచ్చింది. మరొకసారి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాంతో 100 కోట్ల షేర్ ఫీట్ దాటాలన్న లక్ష్యంతో వెంకీ బరిలోకి దిగుతున్నాడు. యాక్టింగ్ విషయంలో ఐశ్వర్య రాజేష్ కు వంక పెట్టలేం. ఏ సినిమా చేసినా క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ కెరియర్ సాగిస్తోంది. తెలుగులో సరైన హిట్ లేకపోవడం ఈ అమ్మడికి శాపమయ్యింది. సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య బాగా చేసిందని, ఆమె రోలే హైలైట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇదే నిజమై సినిమా హిట్ అయితే ఐశ్వర్య రాజేష్ తెలుగులో క్రేజీ హీరోయిన్ అవుతుంది. లక్కీ భాస్కర్ హిట్ తర్వాత మట్కాలో వరుణ్ తేజ్ తో జతకట్టిన మీనాక్షి చౌదరి, విశ్వక్ సేన్ తో నటించిన మెకానిక్ రాకీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం అనగనగా ఒక రాజులో నవీన్ పోలిశెట్టితో నటిస్తున్నా మళ్లీ గాడిలో పడాలంటే సంక్రాంతికి వస్తున్నాం హిట్ మీనాక్షికి చాలా అవసరం.